Let's look at different prayers. Number one, a prayer of supplication. యాచనతో కూడినటువంటి ప్రార్థన, యాచన ప్రార్థన అంటారు. And number two, it's a prayer of rededication and consecration. నిన్ను నువ్వు మళ్ళీ తిరిగి ఆయనకి ప్రతిష్ఠించుకునేటటువంటి ప్రార్థన. You need to I rededicate my life to you, Lord. I rededicate నా జీవితాన్ని మళ్ళొకసారి నీకు రీడెడికేట్ చేస్తున్నాను ప్రభా. Then there is a prayer of submission. ఆయనకి సంపూర్ణమైన లోబడేటటువంటి ప్రార్థన. అంటే ఆయన చిత్తానికి నేను లోబడుతున్నాను ప్రభా, నీ చిత్తమే నెరవేరును కాక. సబ్మిషన్. అండ్ అ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. దిస్ ఆర్ బోల్డ్ ప్రేయర్. You know, we have some intercessors in the church. Okay? That's why we are all safe. Because somebody is praying for us 24/7. మీరు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేగానే మీరు మర్చిపోవచ్చు, వీళ్ళు మర్చిపోరు. గమ్మత్ ఏంటంటే మీకు అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పరు. మరణం నుంచి కాపాడని ప్రభా, అదొక ప్రార్థన ఉంటుంది. బాగుంది, ఈజ్ బ్యాక్ అవుట్ ఆఫ్ ఐసీయూ అన్నారు అనుకోండి, రికవరీ గురించి ప్రార్థన. So there are different prayers that they will do. So you got to know that you need to update. That will be wonderful. A prayer of intercession, a prayer of repentance, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. A prayer of enquiry, విచారణ చేసేటటువంటి ప్రార్థన. A prayer of thanksgiving, కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన. This is very important. Intercessory prayer అంటే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అది బీ కేర్ఫుల్. ఓకే. ప్రేయర్ ఈజ్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధం అది. ప్రార్థన నువ్వు మామూలుగా ప్రార్థన చేసావు, కానీ ఇతరుల కొరకు నువ్వు కానీ ప్రార్థన చేస్తున్నట్లయితే నీ ప్రాబ్లంలోకి నేను అడుగుపెట్టినట్టు లెక్క. ఇట్స్ లైక్ ఐఎమ్ స్టెపింగ్ ఇన్ టు దాట్ ప్రాబ్లమ్ అండ్ ఐఎమ్ ఫేసింగ్ ది ఎనిమీ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఇట్. సో బీ కేర్ఫుల్. ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగితే చేస్తాను, బట్ ఆ ఇంటర్సెసరీ ప్రేయర్ ఎలా చేయాలో ఇఫ్ యూ వాంట్ టు నో, కమ్ అండ్ ఆస్క్ పాస్టర్ అమ్మ. షీ విల్ టెల్ యూ, వీ విల్ గైడ్ యూ హౌ టు డూ. వాట్ ఈస్ దట్ యూ నీడ్ టు డూ ఫస్ట్. నీకు నువ్వేం చేసుకోవాలి, నీ సిద్ధపాటు ఎలా ఉండాలి, అటువంటి ప్రార్థన ఇతరుల కొరకు చేయాలి అంటే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ జస్ట్ టెల్ యూ అబౌట్ అ బోల్డ్ ప్రేయర్. ఓకే, ఒక బోల్డ్ ప్రేయర్. కర్మెల్ పర్వతం తెలుసు కదా, జస్ట్ ఓపెన్ దాట్. కర్మెల్ పర్వతంకి వెళ్ళినప్పుడు దే వర్ అబౌట్ 400 ప్రీస్ట్స్ ఆఫ్ బాల్. బాలు దేవతను పూజించే 400 మంది ప్రీస్ట్స్ ఉన్నారు, యాజకులు. వాళ్ళని అక్కడ పెట్టి చిదిలం అయిపోయినటువంటి ఆ ఆల్టర్ని మళ్ళీ తిరిగి కడతాడు. నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడత్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, క్రింద పడి త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసపు మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. నీళ్లు పోసి మంట పెట్టంటారా అంటే ఎట్లుంటుంది మీకు? దేని మీద ట్రై చేయండి, దేని మీద నీళ్లు పోసేసి మంట పెట్టడానికి. But he has such strong DNA inside of him that he stepped down to do the craziest thing. నీళ్లు పోసి మంట పెట్టడం అనేది ఎక్కడ వెళ్ళలేదు నేను, ఇది ఒక్కటి చోటే ఉంటుంది మనకి. He was trying to prove for my God to accept an offering, water cannot stop him. The quality of my heart is more important than the surroundings that surround my offering. నా అర్పణ చుట్టూ ఏముందో అది కాదు డిసైడ్ చేసేది, నా హృదయం క్వాలిటీని డిసైడ్ చేస్తాను. ఆయన పైన నేను ఎంత ఆధారపడి ఉన్నానో, హౌ మచ్ ఐ లీన్ ఆన్ మై గాడ్ విల్ డిసైడ్ హౌ వెల్ హీ విల్ రెస్పాండ్ టు మీ. అయిపోయింది, ఆశ్చర్యకార్యమైంది. పైన ఏం నవ్వుకున్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకు తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ హీ డస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ వాట్ ఐ వాంట్. దిస్ ఇస్ అ బోల్డ్ ప్రేయర్. ఇది చాలా బోల్డ్నెస్ తోటి కూడినటువంటి ప్రేయర్. వచ్చి ఈ నీళ్ళలో ఉన్నది నువ్వు దహించు అంటాం. దానికంటే ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్తాడు. ఆయన వర్షం కావాలి కదా, ప్రార్థన చేస్తాడు. ఎట్లా? ఆయన ఒక చోటుకు వెళ్ళిపోయి మోకరించి
ప్రార్థన చేస్తుంటాడు. గేహజీ ఒకడు ఉంటాడు, వర్షం వస్తుందో కాస్త చూసిరా అని పంపిస్తాడు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ ద స్టోరీ. వెన్ యూ ప్రే ఫర్ సంథింగ్, లుక్ ఫర్ ఎ స్పెక్ యాజ్ అన్ ఆన్సర్, నాట్ యాజ్ అ లాక్. నువ్వు దేని విషయమైన నా ప్రార్థన చేసినట్లయితే జవాబుగా ఒక ఇసుక రేణువును చూడటానికి సిద్ధపడు. ఓ పెద్ద కట్ట హడావుడి నీకు కనపడదు అనుకోదు. బికాజ్ ఆ ఇసుక రేణువులోనే నీ సంపూర్ణమైన జవాబు దాగుంది. ఐ లవ్ ఇట్ వెన్ దిస్ గాయ్ నీల్స్ ఆన్ 7 times. 7th time ఏమంటాడు వచ్చి, 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఏదో చిన్న పోనీ ఏదైనా కనపడింది వాడికి, జస్ట్ ఇది కనపడింది. మరి ఎలా వచ్చి చెప్పాడు? ఎగ్జైటెడ్గా వచ్చి ఇంత గుప్పుడంతా వచ్చేసి అని చెప్పాడా? ఏం లేదు, గుప్పుడంత ఏదో ఉంది అని చెప్పాడు, మనకు తెలియదు. గెహజీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ రెయిన్, అ క్లౌడ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఎ ఫిస్ట్. వచ్చి చెప్పిన పద్ధతి ఏంటో అది కాదు ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకున్న విధానం చాలా ఇంపార్టెంట్. గెహజీ ఎలా ప్రాసెస్ చేసుకున్నాడో ఇన్ఫర్మేషన్, ఏది చిన్న మేఘం వచ్చిందనే ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఎలైజా ప్రాసెస్ చేసుకుందని, చిన్న మేఘం సరే ఆహాబుని చారెట్ వేసుకుని ఇంకెళ్ళిపోమని వస్తుంది వర్షం అన్నాడు. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను. గెహజీ ఒకవేళ దిస్ ఇస్ మై టేక్, దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఒకవేళ గెహజీ ఆ మేఘాన్ని చూడగానే వర్షం వచ్చేస్తుంది అన్నట్లయితే పరిగెత్తుకుంటూ ఎలైజా దగ్గరకు వెళ్ళి, రండి మా మాస్టర్ గెరాబ్, వర్షం వచ్చేస్తుంది, లెట్స్ గో అని చెప్పేవాడేమో. ఏదో మేఘం వచ్చిందని చెప్పాడు, కానీ ఆ మేఘంలో రాబోయేటటువంటి ప్రార్థన జవాబును చూడలేకపోయాడు. We miss out on our answer because we miss out on the small clouds that God sends as answers. Therefore I tell you, whatsoever you ask and pray, believe that you have received. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము. సో ఆ నమ్మకం అది మన పైన ఆధారపడింది. వర్షం వస్తుందనే నమ్మకం గెహజీకి ఉందా లేదో తెలియదు, కానీ వర్షం వచ్చేస్తుంది, తుఫాన్ వస్తుంది అనే నమ్మకం ఆయనకి. అంటే నేను ప్రార్థన చేస్తే నా దేవుడు జవాబు చెప్పకుండా, నేను అడిగితే ఆయన చిత్తానుసారంగా నేను అడిగితే, ఇప్పుడు వెన్ ఐ ప్రే ఫర్ యువర్ హీలింగ్, ఐ హ్యావ్ నో డౌట్ ద హీలర్ ఇస్ గాడ్, నాట్ యువర్ పాస్టర్. What am I supposed to do? Release a healing. That's my job. I've been anointed to do that. So నేను చేసినప్పుడు ఖచ్చితంగా మీకు హీలింగ్ వస్తుందని నాకు నమ్మకం. ఏంటి? ఎందుకు? స్వస్థతకర్త హీల్ చేస్తానన్నాడు, హీల్ చేసి తీద్దాడు. కొంచెం నీ నమ్మకంతో ఆధారపడి, చాలాసార్లు నీకు నమ్మకం లేకపోయినా, సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ ఐ నాన్, బంగారము వెండి నా దగ్గర లేదు కానీ లెమ్ము అంటాడు. సో వాడికి నమ్మకం లేకపోయినా వాడికి స్వస్థత వచ్చింది, కుంటివాడికి. ద లేమ్ గాయ్ టెంపుల్ బయట, when you read the book of Acts you will understand. ఆ నమ్మకం వాళ్ళకి లేకపోయినా వీళ్ళకున్న నమ్మకాన్ని బట్టి జరుగుతుంది. సో చాలాసార్లు ఆశ్చర్యకార్యాలు, నీ ప్రార్థనలకు జవాబు నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావో వాళ్ళకి నమ్మకం లేకపోయినా నీ నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. నీకు నమ్మకం ఉంటే చాలు. So your faith has a lot to do in you receiving an answer to your prayers. So bold prayers are prayers that test God. Bold prayers దేవుని టెస్ట్ చేస్తాయి, అంటే ఆయన రెస్పాన్స్, ద లెవెల్ ఆఫ్ హిస్ రెస్పాన్స్ని ఆయన్ని పరీక్షిస్తాయి. శోధిస్తాయి అనకూడదు, పరీక్షిస్తాయి. దే టెస్ట్ గాడ్.